హాస్పిటల్ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల విభాగంలో 15 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ కె క్రాంతి కుమార్ ఎంబీబీఎస్ డీజీఓ గారి ఆధ్వర్యంలో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ అమ్మా హాస్పిటల్. సాధారణ కాన్పులు, సిజేరియన్, గర్భసంచి ఆపరేషన్లు మరియు అన్ని రకాల లాప్రోస్కోపీ ఆపరేషన్లు చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. అంతేకాకుండా అన్ని ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి. అమ్మా హాస్పిటల్, శ్రీరామ్ నగర్, జువ్వలపాలెం రోడ్డు, నాయుడుపేట. సెల్ 9182105207. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి తొలిసారి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు వచ్చిన సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి బీజేపీ అధ్యక్షులు పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సన్నారెడ్డి దయాకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండోసారి నియమితున్నై ఈరోజు మొట్టమొదటిసారిగా నాయుడుపేటకి విచ్చేసినటువంటి నాకు స్వాగతం పలికినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా మిత్రులు, అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఈరోజు భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా ఉండడం కూడా నిజంగా అది పూర్వజన్మ సుకృతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా భావిస్తారు. అటువంటిది పార్టీ నాకు అవకాశం ఇచ్చి, నాకు గౌరవం ఇచ్చి, ఇప్పటికీ అనేక పర్యాయాలు అనేక బాధ్యతలతో ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అతి చిన్న వయసులో రెండవసారి మళ్ళీ నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చింది. సో ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాధ్యతని మరింత పార్టీ పటిష్టం కోసం ఉపయోగిస్తానని చెప్పేసి నేను పార్టీకి తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిట్ట చివరి పేదవాడి వరకు కూడా అందే విధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమంలో, పేద ప్రజల యొక్క సంక్షేమంలో పాలు పంచుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు నాయుడుపేటలో నాకు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.